ఇప్పుడు B5 ప్రేక్షకులకి ఒక మంచి ప్రోగ్రాం అందించాలనే ఉద్దేశంతో మనం ఒక వెరైటీ ప్రోగ్రామ్ను మనం స్థాపించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే మనకి స్టేట్ ప్రెసిడెంటు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అనేక రకమైనటువంటి ఆ సంస్థ సంబంధించిన సభ్యులు, వాదోపవాదాలు, తర్వాత ముఖాముఖిలనే కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది. అలాగే అసలు సబ్జెక్ట్ ఏంటంటే పేదవాళ్ళు అయినటువంటి ముసలి వాళ్ళు, వయోవృద్ధులైనటువంటి వారికి ఈ సంస్థ ఎలాంటి లాభాలు చేకూరుస్తుంది, ఎలాంటి వీళ్ళని ఎలా గుర్తిస్తుంది అనే అంశం పైన వీళ్ళు మన ప్రథమంగా జనగామ జిల్లాలో ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. మరి ఆ కమిటీలో ఉన్నటువంటి నిర్ణయాలు కూడా వాళ్ళు మన నెల్లూట ఫౌండేషన్ రవీంద్రరావు గారు, మరి తర్వాత ఇక్కడ ప్రముఖులు పెద్దలు తోట రంగయ్య గారు, సురేందర్ గారు, వీరు కూడా వీరు మనకు ప్రత్యేకంగా ముఖాముఖిలో పాల్గొనడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాంను మనం చేస్తున్నాము. నమస్తే. ఈ డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ తరఫున ఈరోజు ఈ జనగామ జిల్లాకు వచ్చేసి నెల్లుట్ల రవీంద్ర గారిని అధ్యక్షులుగా, శ్రీరామ్ రాజయ్య గారిని ప్రధాన కార్యదర్శిగా, దోర్నాల మనోహర్ గారిని ట్రెజరర్గా నియామకం చేసి ఫుల్ బాడీని వేయడం జరిగింది. ఇక తర్వాత కార్యక్రమాన్ని మా సోదరులే ఇక్కడ మండల కార్యవర్గాన్ని, కమిటీలని, గ్రామ కమిటీలని వేస్తారు. తర్వాత దీనిలో భాగంగా రేపటి నుండి సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్, సిరిసిల్ల, వరంగల్, నిజామాబాద్, మహబూబ్నగర్, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఈ జిల్లాలన్నింటినీ కూడా దాదాపు ఒక 20 జిల్లాలని ఆక్రమించాలని చూస్తున్నాం. ఈ నెల 15 రోజుల లోపు మొత్తాన్ని వేసేసి తెలంగాణ అంతా కూడా ఈ డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ని స్ప్రెడ్ చేసి విస్తృతంగా ఈ వయోవృద్ధులకి సేవల్ని అందించడంలో మా చేతనైనది, ప్రభుత్వం తరఫు నుంచి కూడా వాళ్ళకి ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలను అందించాలనో వాటిలో కూడా ప్రభుత్వానికి ఈ వృద్ధులకి మధ్య వారధిగా మా సంస్థ పనిచేస్తుందని నేను గట్టిగా చెప్పదలుచుకున్నా. థ్యాంక్ యూ. డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు తోట రంగయ్య గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు, పెద్దలు, ట్రెజరర్గా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు సోమయ్య గారు, మరి ఇక్కడి జనగామ చెందినటువంటి స్థానికులు మిత్రుడు రాజయ్య గారు, ఈ కార్యక్రమం డెమోక్రటిక్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి గత సంవత్సరం డిసెంబర్లో ప్రారంభమై అంచెలంచెలుగా మరి విస్తరిస్తున్న క్రమంలో ఈనాడు జనగామకు కూడా చేరుకోవడం జరిగింది. ఈనాడు తోట రంగయ్య గారి ఆధ్వర్యంలో, మరి సోమయ్య గారి ఆధ్వర్యంలో అద్భుతంగా వేలాదిగా మరి ఈ అసోసియేషన్లో సభ్యులుగా చేరుతూ జిల్లా శాఖలు, మండల శాఖలు, అదేవిధంగా రాష్ట్ర శాఖ ఇవన్నీ కూడా విస్తృతంగా పనిచేయడం అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయం. ఈనాడు ఉన్న జనాభాలో 35% ఒక సెక్షన్, 35 to 60 ఇయర్స్లో ఒక సెక్షన్, అబౌవ్ 60 మరి వీళ్ళకు తగ్గకుండా అదే దామాషాలు నిష్పత్తిలో ఉన్నటువంటి మరి పెద్దవాళ్ళు, దీన్ని వయోవృద్ధులు 60 నుండి మరి 100 సంవత్సరాల దాకా కూడా మనకు జీవించేటువంటి అవకాశం ఉన్నది. మరి ఈ సెక్షన్ ఏదైతే ఉందో రేపు ఓటు రాజకీయంలోనే కానీ, మరి సమర్థుడైనటువంటి నాయకులను ఎన్నుకున్న దాంట్లోనే కానీ, మరి లేకపోతే అపారమైన అనుభవాన్ని పొంది మరి ఆ సారాన్ని మొత్తం ఈ ప్రపంచానికి విస్తరించేటువంటి రీతిలో వాళ్ళ ఆలోచన విధానాన్ని పంచేటువంటి క్రమంలో కూడా మరి వాళ్ళ అన్ని అనుభవాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళను మరి ఈనాడు నిర్లక్ష్యం చేయడం కాదు. మరి ప్రభుత్వాలు కానీ, సంస్థలు కానీ, మరి అందరూ కూడా ఈ విషయంలో ఈ వయోవృద్ధులను వాళ్ళ యొక్క హక్కులను కాపాడాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని మరి మనం గమనించి ప్రత్యేకంగా వాళ్లకు మన ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక రాయితీలను మరి ప్రభుత్వపరంగా మరి స్కీమ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంది. మరి వాళ్లకు ఒక క్రమానుగతమైనటువంటి మరి జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో కూడా మరి ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి.
మరి వాళ్ళ సహకారం తీసుకొని తప్పనిసరిగా ఎక్కడైతే ఈ వృద్ధులు హింసింపబడుతున్నారో, ఈ వృద్ధులు వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోలేకుండా మరి కన్నా పిల్లలే కావచ్చు లేక సమాజమే కావచ్చు వాళ్ళను తక్కువగా చేసేటువంటి క్రమంలో మరి ఆనాడు మరి వాళ్ళ దృష్టికి తేవడానికి మరి మనకు చట్టపరంగానైతే ఏ హక్కులు లేవు. కాకపోతే ఏంటంటే ఒక నైతికతను మరి చెప్పడం, మరి ఇది సరి అయింది కాదు, మన కన్న తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు వాళ్ళ నుండి పొందినటువంటి ఈ జీవితాన్ని, ఇంత అందమైనటువంటి లోకాన్ని మరి చూస్తూ మనం ఇంత అందమైన ఆకారాన్ని పొంది మరి వాళ్ళను ఈ దశలో ఇబ్బంది పెట్టకూడదు అనేటువంటి ఒక మానవత్వాన్ని వాళ్ళలో రగులుకొల్పేటువంటి విషయాన్ని చేస్తాము. అదేవిధంగా సంఘటితంగా ఉండడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి హక్కులను మనం పొందగలుగుతాము. కాబట్టి అందరం కూడా ఈ 40% ఏదైతే ఉందో 60 నుండి 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఏకం కావాలి. మరి ఒక గర్జనలాగా మరి తోట రంగయ్య గారి ఆధ్వర్యంలో మరి జరగాలి. ఈ క్రమంలో నన్ను జనగామ జిల్లా అధ్యక్షులుగా మరి ప్రకటించినటువంటి పెద్దలు తోట రంగయ్య గారికి నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మిత్రుడు సోమయ్య గారు చాలా కాలం నుంచి వారు నన్ను అడుగుతున్నారు, సార్ మేము వస్తాము, మేము మిమ్మల్ని అక్కడ జిల్లా అధ్యక్షుడిగా మిమ్మల్ని ప్రకటిస్తాం మేము అని చెప్పి వారు నన్ను ఒక 6 నెలల నుంచి మరి రాష్ట్ర శాఖ ఏర్పడ్డ నాటి నుంచి కూడా అంటున్నారు. కానీ నాకే పని ఒత్తిళ్ల వల్ల నేను వారికి ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చినా ఈనాడు సమయం వచ్చింది. ఈనాడు వారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిండ్రు. నాతో పాటుగా మరి మిత్రులు రాజయ్య గారు నాకు సుపరిచితులు, మంచి ఎంతో ఉత్సాహవంతమైనటువంటి అన్ని విషయాల్లో నాకు గతంలో నాకున్నటువంటి నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా పనిచేసినటువంటి క్రమంలో కూడా వారి సలహా సహకారాలు, వారి సౌజన్యాన్ని నేను పొంది ఉన్నాను. అదేవిధంగా మరి వారినే మనం ప్రధాన కార్యదర్శిగా వారు నియమించడం అనేటువంటిది జరిగింది. దీనికి కార్యదర్శిగా కూడా అంత అనుభవం ఉన్నటువంటి దూర్నాల మరి మనోహర్ గారిని కూడా మరి వారు ప్రకటించడం, దీన్ని చాలా చక్కగా ముందుకు తీసుకుపోతాం. న్యాయబద్ధమైనటువంటి క్రమానుగతంగా ఎక్కడికి ఏ వ్యక్తులకి ఏది అందాలనో అనేటువంటి విషయంలో మేము తప్పనిసరిగా ఇది ప్రభుత్వ సహకారం తీసుకుంటాం, అనేక సంస్థల సహకారం తీసుకుంటాం. ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అన్యాయం గురి కాకుండా, ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా, ముఖ్యంగా మరి సీనియర్ సిటిజన్స్ను వాళ్ళ యొక్క హక్కులను కాపాడుతామని చెప్పి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ఒక్క నిమిషం. ఇప్పుడు ఈ సంస్థ ద్వారా మీరు మోటివేషన్ చేసి క్యాంపులు పెట్టి చేస్తామని అంటున్నారు కదా. ఇప్పుడు ఈ మిమ్మల్ని జిల్లా నుంచి ఎన్నుకున్నారు కదా. ఎన్నుకున్నప్పుడు ఇప్పుడు మీరు గతంలో కూడా ఒకటి నెల్లూట ఫౌండేషన్ అనేది అమ్మా నాన్నల పేరు మీద ఒక సంస్థను ఫౌండేషన్ నిర్మించారు కదా. మరి అట్లాగే ఈ సంస్థలకి ప్రోత్సహించడానికి మీరు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? కన్న తల్లిదండ్రులను, కన్న కడుపు ఏదైతే వాళ్ళు మన గురించి ఎన్ని కోటానుకోట్ల ఆశలు పెట్టుకొని మనలను కని పెంచి పెద్ద చేసి నా తల్లిదండ్రులను మరి ఏ ఒక్కరుగా తన కుటుంబపరంగా తన తల్లిదండ్రులను చూసుకున్న ఆయనను చూసి ఇంకోళ్ళు చూస్తారనే ఉద్దేశంలో నేను కన్న తల్లిదండ్రుల పేరు కళాపీఠం పెట్టిన అద్భుతమైనటువంటి ఒక సంవత్సరంలో 25 నాటకాలు ఈ జనగామ కేంద్రంలో వేసినటువంటి ఘనత మీ అందరికీ తెలుసు. ఈనాడు అనేక కార్యక్రమాలు, ఇవాళ ఒక్కటనేటువంటిది కాదు, ఈనాడు ఉత్సాహపరచడానికి సివిల్స్లో మరి ఈ ప్రాంతం నుంచి ఎన్నికైనటువంటి ఈ ప్రాంత బిడ్డలను కూడా నేను దాదాపు మీ అందరికీ తెలుసు, మీడియాకు కూడా అనేక మందిని మనం సత్కరించుకున్నాం. ఈ రకంగా నేను నా పరంగా నేను మానవతా ధోరణితో ఒకనాడు కరోనా వచ్చినటువంటి ఈ ప్రాంతంలో ఇక్కడి ఉప్పు పప్పు తిన్నందుకు ఈ ప్రాంతం నన్ను ఆదుకునే హక్కున చేర్చుకున్నటువంటి ఏదైతే నాకు ఆ కృతజ్ఞత ఉందో దానికి గాను ఒక 12 లక్షలు ఖర్చు పెట్టి ఈ మండలం అంతా కూడా నేను అడాప్ట్ చేసుకొని మరి ఆనాడు లాక్డౌన్లో ప్రత్యేక అనుమతిని నేను పోలీసు ద్వారా పొంది ఆనాడు నేను ఒక 22 గ్రామాల్లో కూడా నేను చేయడం జరిగింది. ఈనాడు కళారంగాన్ని కానీ మరి ఇవన్నీ చేస్తున్న క్రమంలో నేను రాజకీయ రంగంలో కూడా నేనున్నాను, మీకు తెలుసు. మరి టీఆర్ఎస్ అధికార ప్రతినిధిగా ఈ ప్రాంతంలో నేను పనిచేశాను. ముఖ్యంగా నా రిటైర్మెంట్ కూడా పెద్దలు కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి మరి నాలో ఒక నూతన ఉత్తేజాన్ని కలిగించినటువంటి సందర్భం కూడా మీ అందరికీ
నేను మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఇవన్నిటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈనాడు నాకు కొత్తగా వచ్చినటువంటి ఈ అధ్యక్ష పదవి తప్పకుండా సమాజానికి ఉపయోగపడే రీతిలో నేను మలుస్తా అనేటువంటిది నాకున్న విశ్వాసం. పెద్దలు దానికి సహకరిస్తామని చెప్తున్నారు. మరి అధికారుల అండదండలు కూడా నాకు ఉన్నాయి. నేను తప్పనిసరిగా అందరినీ కలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ముందుకు పోతాననేటువంటిది నా విశ్వాసం. సార్, ఈ పేదవారికి ఇలాగే పేదవారు చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో తీసుకుంటే పేదవారు చాలామంది ఉన్నారు కదా, మీ సంస్థలాగా ఇట్లాంటి పెద్ద సంస్థ ఏర్పడితే ఒక మండల స్థాయిలో ఏమన్నా మా ఫౌండేషన్స్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఫౌండేషన్స్ అనేటువంటిది వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి సంబంధించిన చారిటీ అది. కానీ ఇప్పుడు మనం చేసేటువంటిది ఒక సంస్థాపరంగా ఒక సమూహంగా మేము చేసేటువంటి కార్యక్రమం ఏదైతుందో పెద్ద మొత్తంలో సమాజానికి అందుతుంది. వాళ్ళ 2 చేతులు, ఒక మనిషికి 2 చేతులు ఉంటే 100 చేతులు కలిస్తే 200 చేతులు అవుతాయి, 100 మంది కలిస్తే. కాబట్టి 200 చేతులతో చేసే సేవ చాలా విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఈ సమూహం అవసరం. వ్యక్తిగా చేయలేనిది వ్యవస్థాపరంగా మనం చేస్తుంటాం. తప్పనిసరిగా ఒక వ్యక్తిగా రవీంద్రరావుగా చేసినటువంటి కార్యక్రమము కొందరిని ఆకర్షించవచ్చు. కానీ ఒక సంస్థ, రాష్ట్ర సంస్థ, వాళ్ళ జిల్లా సంస్థలు, మండల సంస్థలు, గ్రామ సంస్థలు ఇవన్నీ ఏకమైన నాడు మీకు ఆరంభంలో కొద్దిగా పడ్డా పోతుంటే అది విస్తరిస్తుంది. తప్పకుండా సమాజానికి ఉపయోగం కలుగుతుంది. ముందు ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు మీరు? ఇప్పుడే ఇప్పుడే ప్రకటన నన్ను చేశారు. తప్పనిసరిగా పెద్దల నేను తెలుసుకుంటుంటా. వాళ్ళ సూచనలు, వాళ్ళు ఇచ్చేటువంటి దాని ప్రకారంగా నేను ముందు కార్యక్రమాలు నేను చేయగలిగినటువంటి చెప్పడం అనేటువంటిది అది పద్ధతి కూడా. ఎందుకంటే ఇప్పుడే ఎన్నికై ఇప్పుడే చేస్తా అని చెప్పడం కరెక్ట్. ఇప్పుడు బిడ్డలు లేని వారికి ఎలాంటి కార్యక్రమాలు అందించబోతున్నారు మీ సంస్థ ద్వారా? బిడ్డలు లేని వాళ్లకు, ఎవరు లేనటువంటి వాళ్ళకు ప్రభుత్వం పెద్ద వ్యవస్థ అండి. పెద్ద మన అందరికంటే ఎక్కువ పెద్ద సంస్థ ఏంది అంటే ప్రభుత్వ సంస్థ. వాళ్ళ ప్రజల నుంచి పన్నులను వసూలు చేసి వాళ్ళ ప్రజల సంక్షేమాన్ని చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళ అనేకమైనటువంటి వాళ్లకు వృద్ధులకు సంబంధించినటువంటి చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలు లేనటువంటి వాళ్ళకి చేయాల్సినటువంటిది కూడా ప్రభుత్వం కాకపోతే ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి వీళ్ళు వెళ్ళాలి కదా, ఎలా వెళ్తారు, ఎలా మోటివేషన్ చేస్తారు? డే కేర్ సెంటర్స్ ఉన్నాయని వారి పెద్దలు చెప్తున్నారు. ఈనాడు ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మా దృష్టికి ఏది వచ్చినా కూడా ఇప్పుడు ప్రజలు అందరూ సుఖశాంతులతో ఉండాలి. ముఖ్యంగా వయోవృద్ధులు వాళ్ళు ఆ ఏజ్లో వాళ్ళు ఇబ్బంది పడవద్దు. మన దగ్గర కూడా డే కేర్ సెంటర్ను కనగాంలో కూడా మనం ఏర్పాటు చేసేటువంటి అవకాశము ఉంటుంది. దాన్ని రిప్రజెంట్ చేస్తాం. మరి ఆ రకంగా ఎవరైనా పేదవాళ్ళు, ఎవరు కూడా లేనటువంటి వాళ్ళు, పిల్లలు లేనటువంటి వాళ్ళని రక్షించుకునేటువంటి అవకాశం, వాళ్ళని పోషించుకునేటువంటి అవకాశం ప్రభుత్వ పరంగా తీసుకుంటాము. ఆ మేరకు మేము రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు లేని వారు అడ్రస్ కావాలంటే మీ అడ్రస్ ఎలా చెప్తారు వాళ్ళకి? ఎట్లా వాళ్ళు ఒక బాధ్యత తీసుకున్నామంటే ఇక దానికి సంబంధించినటువంటి ప్రకటనలు అన్నీ వస్తుంటాయి. అంటే మీరు మోటివేషన్ చేస్తారా, లేకపోతే వాళ్ళు ఎట్లా మిమ్మల్ని అప్రోచ్ కావాలంటే ఎట్లా కావాలి? మీటింగ్ జరుగుతుంది. ఇది వాళ్ళ ప్రకటన జరిగింది అంతే. రేపు పొద్దున దీనికి సంబంధించి ఎట్లా చేయాలనేటువంటిది ఒక కార్యాచరణ ఉంటుంది. దాని ప్రకారంగా మేము ముందుకు పోతాం. మరి దీనికి సంబంధించినటువంటిది ఏంటి అంటే విస్తృతం కావాలి. మీరు ఎట్లా ప్లాన్ చేస్తుంటారు అట్లా కావాలని? ప్లాన్ చేయడం అంటే మనం ముందు ఏం చేస్తామంటే ఎక్కడ నిజంగా కూడా ఎక్కడ డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఎక్కడ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం లిస్ట్ అవుట్ చేసుకొని మండల్ కమిటీస్ వేసి, తర్వాత గ్రామ కమిటీలు వేసి, ఆ రకంగా మనము మరి దానికి సరైనటువంటి లెక్కను తీసుకొని మరి అసెస్మెంట్ చేసుకొని దాన్ని ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని దానికి ముందు చేద్దాం. ప్రస్తుతానికైతే మనము ఇప్పుడు ప్రకటన ఏంటంటే ఇవాళ ఎన్నిక మాత్రమే. రైటా?